2 పెద్ద సినిమాలలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన రతిక ఏవేవో తెలుసా? బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోలో పాల్గొని సెన్సేషన్ క్రియేట్ చేసిన అచ్చమైన తెలుగు అమ్మాయి రతిక రోజ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం కలిగిన ఈమె తను చేసే పనులతో విపరీతమైన నెగిటివిటీని సొంతం చేసుకుంది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్పై ఆమె వ్యవహరించిన తీరులో ఫుల్ నెగిటివిటీకి రాగా హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చి మరి దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేసింది. గతంలో చాలా తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కనిపించిన ఈ క్యూట్ బ్యూటీ ఇప్పుడు మెయిన్ లీడ్లో కనిపించేందుకు సిద్ధమవుతుంది. ముఖ్యంగా 2 సినిమాలలో హీరోయిన్గా కనిపించబోతున్నట్లు తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పింది. అయితే ఆ సినిమాలు ఏంటి, ఎలా ఆఫర్లు అందుకుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి వారంలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోలో అడుగుపెట్టిన ఈమె రైతు బిడ్డతో వ్యవహరించిన తీరులో 4వ వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. విపరీతమైన నెగిటివిటీ రావడం, అందులోనూ అమ్మాయి కావడంతో ఈమెకు మరో ఛాన్స్ ఇచ్చారు. అలా రీఎంట్రీ ఇచ్చిన ఆమె శివాజీ ప్రశాంత్ యావర్లతో స్నేహంగా ఉంటూ తనపై వచ్చిన నెగిటివిటీని పోగొట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. కానీ వచ్చే ముందు వారితో మరోసారి గొడవపడి షాక్ ఇచ్చింది. అయితే బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత ఎక్కువగా కో-కంటెస్టెంట్లతో కలవని ఈమె కెరియర్లోనే ముందుకు వెళ్లేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తుంది. అందుకే ఈమె అందం, అభినయానికి ఫిదా అయిన కొందరు తనకు సినిమాల్లో హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారంట. ముఖ్యంగా తమిళ్లో ఓ పెద్ద ప్రొడక్షన్లో హీరోయిన్గా అవకాశం వచ్చిందని, అయితే దాన్ని వాళ్ళు అధికారికంగా ప్రకటించిన తర్వాతే తాను కూడా రివీల్ చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. కేవలం తమిళ్లోనే మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఓ మంచి సినిమాతో హీరోయిన్గా అవకాశం వచ్చిందని, దానికి తను సైన్ కూడా చేసినట్లు వివరించింది. అయితే ఇది కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాతే తాను చెప్తానని తెలిపింది. ఇప్పటికిప్పుడే తాను కెరియర్లో ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నానని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే అవకాశం లేదని తెలిపింది. పెళ్లి చేసుకునేందుకు చాలానే సమయం పడుతుందని వెల్లడించింది. కేవలం పల్లవి ప్రశాంత్తో గొడవలు మాత్రమే కాకుండా సింగర్ రాహుల్ సిప్లిగన్తో బ్రేకప్ అయినట్లు కూడా ఈమె చెప్పడంతో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. బ్రేకప్ అయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళానని చెప్పిన ఈమె ఇప్పటికిప్పుడే కెరియర్పై ఫోకస్ చేస్తున్నట్లు వెల్లడించింది. చూడాలి మరి ఏ సినిమాల్లో ఈమె కనిపించనుంది. మంచి సినిమాలు చేస్తూ లైఫ్లో స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందా అనేది చూద్దాం. బ్రేకింగ్, ఆసుపత్రిలో చేరిన మెగాస్టార్ ప్రభాస్, కల్కి మరింత ఆలస్యం. బాలీవుడ్ మెగాస్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్. ఆయన అస్వస్థతకు గురైనట్లు బాలీవుడ్ వార్తలు సమాచారం. ఈ మేరకు శుక్రవారం ఉదయం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారు.